వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకు స్వాగతం. చలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. ఏదో ఇన్ఫర్మేషన్ ఉందంటున్న కేఏ పాల్. రోడ్డెక్కిండ్రు సర్కారు స్కూలు విద్యార్థులు, చక్కగా పెడతలేరట మధ్యాహ్న భోజనాలు. మోడీని కలిసిన దత్తన్న మనవరాళ్ళు, మంచిగా పాడిండ్రు సారు ముందు పాటలు. బస్సులనే కడుతున్నారు ఉయ్యాలలు, ఫ్రీ సర్వీస్ ను ఇట్లా కూడా వాడుతున్నారా అక్కలు. కమల్ హాసన్ లెక్క ఫీల్ అవుతున్న రాజేషు. అందుకే కేరళ వెళ్ళి మర్మకళ నేర్చుకొని వచ్చా. ఏపీలా బళ్ళు ఎంత చక్కగున్నాయో ప్రపంచం అంతా చూసింది. డిజిటల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియం చదువులు, మంచి భోజనం, స్నాక్స్, బుక్స్, షూలు, బ్యాగులు అన్ని టైంకి వచ్చేటి. పిల్లలు కూడా ఎంతో మంచిగా చదువుకునేటోళ్ళు. ఐక్యరాజ్య సమితి కూడా షెబ్బాష్ అన్నది. మరి ఇంతల్నే ఏమైందో ఏమో గాని పిల్లలు ఒక్కసారిగా రోడ్డెక్కిండ్రు గీడో కాడ. నాడు నేడులో నచ్చిన ఫుడ్ తిన్నారు, మెచ్చిన చదువులు చదివిండ్రు. కానీ నాడు పోయి నేడు వచ్చేటాళ్లకు ఇగో ఇట్లా పల్లాలు పట్టుకొని రోడ్డు ఎక్కిండ్రు సర్కారు బడి పిల్లలు. ఇంతకు వీళ్ళ బాధ ఏంది అంటే వీళ్లకు చాలినంత తిండి పెడతలేరట. అందుకే ఇట్లా పల్లాలు పట్టుకొని రోడ్డు ఎక్కిండ్రు. విజయనగరం జిల్లా బొబ్బిడి మండలం పిరిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇది. అయితే స్కూల్లో మధ్యాహ్నం రోజు భోజనం పెడతారు కదా, అది ఇప్పుడు చాలినంత పెడతలేరట. 60 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు ఏదో పెడుతున్నావా అంటే పెడుతున్నావా అన్నట్టు చేసేటాలకు విద్యార్థులకు కోపం వచ్చి ఇట్లా రోడ్లెక్కి ప్లేట్ల సప్పుడు చేసిండ్రు అన్నట్టు. అట్లని ఒక్క స్కూల్ అనే కాదు ఈ పరిస్థితి. బొల్లపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో కూడా ఇదే కథ. వీళ్ళు కూడా ఫుడ్ మంచిగా ఉంటలేదని నిరసన చేసిండ్రు. కానీ చూసిండ్రా, నాడు అందరూ షెబ్బాష్ అన్న దగ్గర నుండి నేడు అన్నం మంచిగా లేదని విద్యార్థులు ఆందోళన చేసే కాడికి వచ్చింది కథ. కేఏ పాల్ సార్తో మాట్లాడక ఈ నడుమ చాలా రోజులు అవుతున్నది. ఎట్లనైనా చేసి ఇయాలే మాట్లాడాలి. సార్ నమస్తే. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంది సార్ నమస్తే అంటే ఎవరైనా నమస్తే అంటారు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు మీరు. ఇది మరీ టూ మచ్ పాలు గారు. మీరు టోటల్ ఫెయిల్. ఏంది నేనా? మీరు ఏంది సార్ నన్ను పట్టుకొని అంత మాట అంటారు? చంద్రబాబు నాయుడు గారు. ఓహో, చంద్రబాబు గురించా మీరు మాట్లాడేది? అయినా అట్లెందుకు మాట్లాడుతున్నారు పాల్ గారు? ఏదో కోపంతో మాట్లాడినట్టు. మీరు ఈవీఎం ద్వారా గెలిచింది. బయట అందరూ అదే అనుకుంటున్నారంటే మీరు కూడా అట్లనే అంటున్నారు కదా. నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అమ్మ బాబోయ్, ఏం ఇన్ఫర్మేషన్ సార్? గుర్తుందా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఆయన ఎన్నో అంటాడు, అందరికి అన్ని యాదకుండద్దా? ఏమన్నాడు? 30,000 మంది అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయారు మిస్సింగ్ అని. అవును అన్నాడు. వాళ్ళని తీసుకొని రండి. బరాబర్ తీసుకొస్తాడు కావచ్చు. మొన్ననే హోంమంత్రి అనితా మేడం కూడా పవన్ సార్ను కలిసింది. నాకు తెలిసి ఇదే సమస్య మీద మాట్లాడు ఉంటారు కావచ్చు ఇద్దరు కూడా. అంతేనా సార్? మీరేమంటారు? మీ హోమ్ మినిస్టర్ వనిత నా టార్గెట్ నాని. మిస్ అయిండ్రు అన్న అమ్మాయిల గురించి కాకుండా వాళ్ళు టార్గెట్ వీళ్ళు టార్గెట్ అంటే పవన్ ఊకుంటాడా? మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీ హోమ్ మినిస్టర్ వనితని టార్గెట్ చేసి ఈ 30,000 కుటుంబాలకి మిస్సింగ్ అయిన అమ్మాయిలు ఎక్కడున్నారు వాళ్ళని తీసుకొని రండి. చూద్దాం సార్. మరి పవన్ సార్ ఏం చేస్తాడో, అనితా మేడం ఏం చేస్తుందో. ఉంటున్నా సారిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధానమంత్రి మోడీ సార్కు గడియ కూడా రికామ్ ఉండదు. ఎప్పుడు ఏదో ఒక మీటింగో టూరో ఇంకేదో పనితోని బిజీగా ఉంటాడు. అసోంటి మోడీ సారును ఇద్దరు ఇంపార్టెంట్ గెస్టులు కలిసిండ్లు. ఎప్పుడు సీరియస్ గా ఉండే మోడీ సారు ముఖం వాళ్ళను చూడంగానే ఎలిగిపోయింది. వాళ్ళెవరో చూడుండ్రి. చూసిండ్లు కదా, ఈ బుడ్డ పిల్లలే మోడీ సారును కలిసిన చిట్టి పొట్టి గెస్టులు. వీళ్ళను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సారు మోడీ సారు దగ్గరికి తీసుకుపోయిండు. ఈ పిల్లలను చూడంగానే ప్రేమతోని దగ్గరకు తీసుకున్నాడు మోడీ సారు. మోడీ సారు ముందు పాట కూడా వాడిండ్లు.
दीपक बनकर खुद को जला दिया। ఈ పిల్లలిద్దరు పాట పాడుతుంటే నవ్వుకుంటున్నాడు. అట ఇంకా వాళ్ళతోని కలిసి ఫోటోలు దిగిండు. పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పుర్రి. అందుకే మోడీ సారు అంత బిజీ ఉన్నా సూత ఈ చిట్టి విజిటర్లను కలుసుకొని కొంచెం సేపు టైం పాస్ చేసిండు. ఇంటి దగ్గర ఫ్యాన్ వేసినా, కూలర్ వేసినా, ఏసీ వేసినా చిన్న పోరలు నిద్రపోకుంటే అవ్వయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు ఏం చేస్తారు? భుజాన్ని ఎత్తుకొని గల్లీలన్నీ తిప్పుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా నిద్రపుచ్చుతారు. అయినా పడుకోకుంటే వినసొంపుగా జోలపాట వాడి కంటి మీద కునుకు తీసేటట్టు చేస్తారు కదా. అయినా కొందరు పోరలు పడుకోకుంటే ఏం చేస్తారు? చెంప మీద 2 వీకి ఏడిపిచ్చి పండబెడతారు కదా. కానీ ఈడ మాత్రం ఓ అక్క ఏం చేసిందంటే వాట్ ఏ సీన్. ఫ్రీ బస్సులు పెట్టినాక ఫస్ట్ టైం కావచ్చు ఇట్లాంటి సీను. అట్లుంటది మరి అక్కలతోని. మరి ఇంటికాడ సరిగా గాలి తలగాక పిల్లగాడు ఏడిచిండో ఏం కథనో గాని ఉత్తగుండా ఏం చేస్తామని బస్సులో తిరుక్కుంటూ పిల్లగాని నిద్ర వచ్చింది. ఇట్లా సీదా బస్సు ఎక్కుడుతోనే చేతిలో పిల్లగాంతో పాటు చీర పట్టుకుని వచ్చిన అక్క బస్సు కడ్డీలకు చీరను ఉయ్యాల లెక్క కట్టి అటు బస్సు గాలికి ఇటు ఉయ్యాల గాలిని జమ చేసి జబర్దస్త్గా నిద్ర వచ్చింది. సరే కడత కట్టినావు కానీ అక్క నిమ్మలంగా ఊపు. పిల్లగాడు పోయి కిటికీకి తాకితే ఆగం కథ అవుతుంది. మళ్ళా అగో ఇంకో అక్క ఏదో సూచన చేస్తున్నది చూడండి. ఉయ్యల కట్టిన చీర జారుతున్నది, గట్టిగా ముడేయమని అంటున్నట్టున్నది. మరి ఇది ఏ బస్సున్నో ఎటు నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నదో అక్కకి అసలు ఈ ఐడియా ఎట్లొచ్చిందో గానీ మొన్నట్లో ఒక అక్క బస్సులో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటా కూర్చుంటే ఇంకో అక్క నెత్తిన పేర్లు చూసుకుంటా కూర్చుని ఇప్పుడేమో ఈ అక్క ఏకంగా ఉయ్యాలనే కట్టేసింది బస్సులో. ఈ లెక్కన రేపట్ల లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏకంగా పొయ్యి పట్టుకొచ్చి అందులోనే వండక తిన్నది ఇంటర్ కావచ్చు. మంచిగున్నది పట్టుండ్రి. ఏం చేసినా గానీ అక్కలు బస్సు ఎక్కినప్పుడు జుట్లు పట్టుకొని కొట్టుకోకుండా సరిపోయా. మమ్మీ, డాడీ, తాత, నానమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ వీళ్ళ దగ్గరికి తప్పితే చిన్న పోరలు ఇంకొకరి కాడికి పోరు. మమ్మీ కొడితే డాడీ కాడికి, డాడీ కొడితే మమ్మీ కాడికి, వీళ్ళిద్దరు కొడితే నానమ్మ దగ్గరికి. అంతే తప్ప ఇంకోళ్ళ దగ్గరికి పోరు. కొత్తోళ్ళు వస్తే వాళ్ళను ముట్టుకోరు. ఇట్లనే ఉంటుంది కదా చిన్నపిల్లల ముచ్చట. కానీ ఈడేం చేసిన రోజు ఊడుండ్రి. అమ్మా నాన్నల ఆలనా పాలనలో హాయిగా ఆడుకోవాల్సిన ఈ చిట్టి తండ్రిని కనీసం కనికరం చూపెట్టకుండా రైల్వే స్టేషన్లో ఇడిచిపెట్టి పోయిండ్రు ఎవరో గుర్తు తెలవనోళ్ళు. కాచిగూడ నుంచి మెదక్ వచ్చిన గుర్తు తెలవనోళ్ళు చేగుంట వడియారం స్టేషన్లో రైలు ఆగంగానే నిద్రలున్న పిల్లగాన్ని ఇగో ఇట్లా ఈడ బండబెట్టి పత్తా లేకుండా పోయిండ్రు. 5 నిమిషాలయ్యింది, 10 నిమిషాలయ్యింది, గంట సేపైనా ఎవ్వరు రాకుండేసరికి చూసిన చుట్టుపక్కల ప్రయాణికులు, రైల్వే ఆఫీసర్లు మైక్లో అనౌన్స్ చేసినా ఎవ్వరు రెస్పాన్స్ కాకుండేసరికి బాలల సంరక్షణ వాళ్లకు ఫోన్ కొట్టి అక్కడికి తోలిండ్రు. కానీ ఎట్లా ఇడిచిపెట్టిపోయిండ్రో కదా. కనీసం తన పేరు తాను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న 15 నెలల పిల్లగాన్ని మరి తల్లిదండ్రులే పట్టుకొచ్చి ఇడిచిపెట్టిండ్రో లేకుంటే ఎవరన్నా పగోళ్ళు ఇట్లా ఎత్తుకొచ్చి తోలిపోయినరో తెలియదు. కానీ పిల్లగాడు 1 గంటలనే గుండె బలికి ఆగమాగం అవుతున్నాడు. సరైన వివరాలు పట్టుకొస్తే అప్పచెప్పుతామని పోలీసులు అంటున్నారు. కానీ తమ్ముని పరిస్థితిని చూస్తేనే కండ్లకు నీళ్ళు వస్తున్నాయి పోండ్రి. కొంతమంది ఆఫీసర్లకు అసలు గింత కూడా భయం ఉండదు. ఏదన్నా పని చేయాలంటే బాజాప్తా లంచం డిమాండ్ చేస్తారు. లంచం ఇవ్వకుంటే ఏదో ఒక కొర్రి పెడతారు. ఏసీబీ ఆఫీసర్లు దాడులు చేసి పట్టుకున్నా వాళ్లకు భయం లేదు. దీని మీదనే ఒక వార్త చెయ్యమని మా రాజేష్ను పంపించిన. రాజేషు, ఓ రాజేషు, ఆగో ఈయనెవరికో ఏళ్ళు వంకర్లు పోతున్నాయి ఏంది? అరే 2 చేతులు అట్లనే అవుతున్నాయి. ఏం అవస్థ అవుతున్నదో పాపం. సారు, ఎవరు నువ్వు? చేతులకేమైంది? బిల్డప్ బాగానే ఉన్నది కానీ అసలు ఎవరయ్యా నువ్వు? మా రాజేష్ను పిలిస్తే నువ్వు వచ్చినవేంది? అనుకున్నా
నువ్వేనని అనుకున్నా రాజేషు. నేను రాజేష్ని కాదు, సేనాపతిని. రాజ్ సేనాపత? అవును. సరే గాని గడికోసారి ఆ చేతులు ఎందుకట్లా తిప్పుతున్నావు? ఇది మర్మ కళ. అదేం కళ? ఇలా వేళ్ళు మడిచి ఒక్క పోటు పొడిచానంటే డైరెక్ట్ గా కోమాలోకి వెళ్ళిపోతావు. నన్ను పోడొస్తావా? నేనేమన్నా? మొత్తం 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 నువ్వే చేస్తున్నావు. నేనేం చేసినా? వార్తలు వార్తలు వార్తలు. వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది చెప్పమని నా ప్రాణాలు తోడేస్తున్నావు. నీ శారీజం భరించలేక 2 రోజులు ఊరికి వెళ్ళి వద్దామంటే లీవ్ ఇవ్వవు. అందుకే కేరళ వెళ్ళి మర్మకళ నేర్చుకొని వచ్చా. ఓరి నీ మోఖం అంగడి పోను రాజేషు, నేను గుర్తు పట్టినది. ఇప్పుడు నేను రాజేష్ని కాను, మారిపోయాను. ఎందుకు మారిపోయినావు? నువ్వు చేసే అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలను చూసి మారిపోయా. కలుపు మొక్కలను ఏరివేస్తా. గాంధీ తాత బాటలో మీరు, మా తాత బాటలో నేను. ఎవరు మీ తాత? సేనాపతి. మీ తాత సేనాపతి, నువ్వు రాజు సేనాపతివా? మీ తాత ఏం చేస్తాడు? నాలాంటి వాళ్లకు మర్మకల ట్రైనింగ్ ఇస్తాడు. సరే గాని ఇప్పుడు ఈ గెటప్ ఎందుకన్నట్లు? వార్తల పేరుతో నన్ను టార్చర్ పెట్టి నీలాంటి వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వడం కోసం ఈ మర్మకల నేర్చుకొని వచ్చా. వామ్మో, ఇదెక్కడి పంచాయతీ? నేనే దొరికినా నీకు? నువ్వే 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 నా మొదటి టార్గెట్. నీ తర్వాత కెమెరామెన్, ఆ తర్వాత వీడియో ఎడిటర్, ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్. అందరినీ పొడి చేస్తా. టామ్ అండ్ జెర్రీ ఆట, దొంగ పోలీస్ ఆట. 6 నెలలు కత్తిసాము నేర్చుకొని వచ్చి మూలకున్న ముసలమ్మను కొట్టినట్లు కేరళకు పోయి మర్మకళ నేర్చుకొచ్చి మమ్మల్ని కొడతావా? ఏం తమాషా చేస్తున్నావా? నమ్మేసినావా అంజలి? ఎట్లున్నది మన యాక్షన్? నీ యాక్షన్ పాడుగాను భయపెట్టి చంపినావు కదా. అరే భారతీయుడు సెకండ్ పార్ట్ వస్తున్నది కదా, అందులో కమల్ హాసన్ గెటప్ వేసినట్టు. కాకపోతే నెత్తికి కలర్ పూసుకోలే అంతే. కమల్ హాసన్ ఎట్లా అనిపించింది? కమల్ హాసన్ లెక్కనే ఉన్నానా సేమ్? కమల్ హాసన్ గారు ఎక్కడ? నీ కాకరకాయ మోఖం ఎక్కడ? ఏందబ్బా నువ్వు అంతగానం ప్రాక్టీస్ చేసి వేళ్ళు తిప్పుకుంటా ఇట్లా మొత్తం మర్మకళ ప్రదర్శిస్తే అట్లా తీసి పాడేస్తావేంది? చేసిన యాక్షన్ చాలు గాని ఆఫీస్కు రా. నీ మీద మేమందరం మర్మకళ ప్రదర్శించేది ఉన్నది. సుషిన్లా భారతీయుడు 2 ట్రైలర్ చూసి నన్ను బెదరగొడదామని ప్లాన్ చేసిండు మా రాజేషు. అన్ని ఇసొంటి కథలే వాడతాడు. ఇప్పుడున్న పరిస్థితులల్లో రోడ్డు మీద కనపడుతున్న కుక్కలను ఉత్తుత్తగానే ఇష్కే 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 అని ఎల్లగొట్టి భయపడుతున్నాం. అంతెందుకు, అప్పుడో ఇప్పుడో ఇంటి ముంగటకు వచ్చిన కుక్కలకు పెట్టే తిండి కూడా బంద్ చేసిండ్రు. అసలు గల్లీలల్లో 1 2 కుక్కలు కనపడితే కూడా ఆఫీసర్లకు ఫోన్ కొట్టి కుక్కలు తిరగకుండా చూసుకుంటున్నారు. ఈ నడుమ కొన్ని కుక్కలు దారుణాలు చేస్తుండే వరకు కదా. కానీ ఈడ మాత్రం ఒక అక్కకు కుక్కలు కనపడితే చాలు ఇంటికి తీసుకొచ్చి చుట్టాలను చూసుకున్నట్టే చూసుకుంటాంది. అమ్మ బాబోయ్, ఏందయ్యా ఇది? నేనేడా చూడలేదు బాబోయ్, నేనేడా చూడలేదు. గొర్రెల మంద కంటే ఎక్కువ ఉన్నది అంటే మరి తక్కువ కుక్కల? దగ్గరకి 1000కి పైగానే కుక్కలున్నాయి. అందుకే ఇంత మందగా కనపడుతున్నది. అగ చూడుండ్రి, కంటికి రెప్పోలే చూసుకుంటున్న అక్క మీద కుక్కలు ఎట్లా విశ్వాసం చూపెడుతున్నాయో. పఠాన్కోట్ అక్కది. పేరుకు ఈ ఇల్లు అక్కదే అయినా మొత్తం కుక్కలదే రాజ్యం. ఇంటి ముంగట గేటు దగ్గరికి వెళ్ళి షురూ చేస్తే కిచెను, బెడ్రూము, హాలు అంతా వీటిదే. ఆడిందే ఆట, పాడిందే పాట. ఏసీ, టేబుల్ ఫ్యాను పెట్టి చిన్నపిల్లల కంటే అపురూపంగా చూసుకుంటున్నది సోనియా అక్క. వీటి బాగోగుల కోసం 2 మనుషులను కూడా పెట్టింది. కరోనా టైంలోనట కుక్కలకు బువ్వ పెట్టేటందుకు పోతే 5-6 కుక్కలు అస్వస్థతకు గురై రోడ్డు మీద అల్లాడినాయట. అంతే, వీటిని పట్టుకొచ్చి వైద్యం చేయిస్తే ఇంతల్నే ఇంకా కొన్ని కుక్కలు వచ్చి చేరినాయట. ఇప్పుడు ఇంత పెద్ద బలగం అయ్యింది. ఏకంగా అక్క ఇల్లే కుక్కలకు ఆశ్రయం అయ్యింది. కానీ చూడుండ్రి, అక్కది ఎంత మంచి మనసో. పిల్లికి పిచ్చం పెట్టని ఈ రోజుల్లా సద్దన్నం, ఖరాబైన అన్నం పెట్టి రోడ్డు మీద కుక్కలను చీప్గా చూసే పబ్లిక్కు ఎంత మంచి మెసేజ్ ఇచ్చిందో. ఉంటారిట్లా మంచి మనసు ఉన్నోళ్ళు.
వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇట్లా సోషల్ మీడియాలో రోజు మస్తు వీడియోస్ వైరల్ అవుతుంటాయి కదా, దాంట్లోకి ఎంచుకోండి పట్టుకొచ్చిన చూసేళ్ళి జల్దినా. ఇగో ఇక్కడ పాషిగుండి పారాలు బట్టి పనిచేస్తున్న వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లట. బెంగళూరులో కొలువు చేస్తున్న వాళ్ళు వీళ్ళు ఆఫీసులకు పోయే తొవ్వల రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయట, మట్టి పేరుకపోయి ఉన్నదట, చెత్త తీసుకొచ్చి రోడ్ల మీదనే పడేస్తున్నారట చాలా మంది. మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం అవేం పట్టించుకోకుండా అసలు రోడ్లను క్లీన్ గా పెడతలేరట. వచ్చేటప్పుడు పోయేటప్పుడు మాకు మస్తు తక్లీఫ్ అవుతున్నది, దుమ్మంతా ముక్కుల్లోకి పోతున్నది, ముఖాన వేరుతున్నది, ఆ ఇసుక చేయంగా సడన్ గా బ్రేకులు వేసిన వాళ్ళు జారిపడి యాక్సిడెంట్లు అవుతున్నాయి, మున్సిపాలిటీ వాళ్ళు ఇగ బాగు చేస్తారేమో అగ బాగు చేస్తారేమో అని చూసి ఆష్టకు వచ్చింది, అందుకే మేమే ఇట్లా పని చేసుకుంటున్నాము అని చెప్తున్నారు. మీదికెంచి మా జీతంలో ఇంత ట్యాక్స్ అంత ట్యాక్స్ అని బగ్గనే కట్ చేసుకుంటారు కదా, మరి ఆ పైసలన్నీ ఏం చేస్తున్నట్టు, మా కోసం ఖర్చు పెట్టాలి కదా, పని చేయాలి కదా పబ్లిక్ అని గరం అవుతున్నారు. ఇప్పుడైతే ఈ వీడియో బెంగళూరు మొత్తం బేకబేకమనుకుంటా తిరుగుతున్నది. మరి ఇక నన్ను అక్కడి మున్సిపల్ ఆఫీసర్లకు సోయి వచ్చి రోడ్లన్నీ నీట్గా పెడతారో. మామూలుగా అయితే బెంగళూరు మంచి క్లీన్ సిటీ అంటారు, కానీ మోక మీద చూస్తే పరిస్థితికి ఇట్లున్నది చూడండి. ఇక అగో రైలు పోతుంటే పోలీస్తారేమో చేయి చూపెట్టుకుంటూ ఆపుతున్నాడు. కదిలిన రైలు ఏడా అవుతుంది సార్ అనుకుంటున్నారా? మంచిగా చూడండి, కింద ప్లాట్ఫామ్ కు రైలుకు మధ్య ఒక మనిషి ఇరుక్కొని ఉన్నాడు. అరే దేవా, పెద్ద మనిషి రైలు ఎక్కుతుంటే మెట్ల మించి కాలు జరిగి ఇట్లా పడ్డాడో ఏమో గాని అదృష్టం మంచిగా ఉండి పానాలతో బయట పడ్డాడు. పోన్రి దెబ్బకు మళ్ళీ ఒకసారి జీవితంలో రైలు ఎక్కాలంటేనే గజ్జుమంటది కావచ్చు. పబ్లిక్ చూస్తున్నారు కదా, జర రైళ్లు బస్సులు ఎక్కే కాడ దిగే కాడ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. కార్లు ఉన్నాయని కథలు పడితే ఇట్లనే అవుతుంది. మరి ఇన్స్టాగ్రామ్ లో నట రీల్స్ చేసేది అందుకని ఏకంగా సముద్రంలోకే బండ్లు తీసుకొచ్చి ఆపిండ్రు. ఏమున్నది, సడన్ గా అలల తాకిడి పెరిగిందట, ఎటు కాకుండా ఇసుకలు ఇరుక్కపోయినాయి అన్నట్టు బండ్లు. గుజరాత్ కచ్ ప్రాంతంలో ఉన్న ముంద్రా తీరంలో జరిగింది ఇది. ఇప్పుడు ఆ బండ్లను వెనకకి తీసుకురాలేక అపసోపాలు పడుతున్నారు. సైలెన్సర్లకు పుష్కలంగా నీళ్లు పోయినట్టున్నాయి, ఇంకొంచెం తాకిడి ఎక్కువైతే అటే కొట్టుకపోతాయి. అప్పటికి ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు అయ్యిందా బాగా అయ్యిందా అంటారు, కానీ దీన్ని కూడా ఇడిచిపెట్టారో కదా. ఫ్రెండ్స్, మేము రీల్ షూట్ కోసం చిత్రంగా ఉంటుందని సీలోకి మా బండ్లను పట్టుకొని పోతే ఇగో ఇట్లా మునిగిపోయినాయి ఫ్రెండ్స్ అని దాన్ని కూడా రీల్ చేసి పెట్టినా పెడతారు. చూసేటోళ్ళు ఎక్కడ పని పాట లేక దానికి లైకులు కొట్టుకుంటూ అడ్డగోలు కామెంట్లు పెట్టినా పెడతారు కదా. అట్లున్నది మరి లోకం, ఏం చేస్తారు. అరే హెలికాప్టర్ వచ్చి నడి రోడ్డు మీద ఆగింది కదా, సిగ్నల్ చక్కగా లేక కిందికి దింపినరు, ఎక్కడ జాగా దొరకక రోడ్డు మీద ఆపినరు అనుకునేరు. ఇది అసలు హెలికాప్టర్ కానే కాదు, తొక్క కారు. అవును, కారుకే ఇట్లా తోక తలిగించి హెలికాప్టర్ మాదిరి మాడిఫై చేసిండ్రు అన్నట్టు. ఇగేమున్నది, ఇది రోడ్డు మీద పోతుంటే అందరు వీడియోలు తీసుడు ఫోటోలు తీసుడు పెట్టిర్రట, జనం అంతా గుమిగూడినరట. దెబ్బకు పోలీసు వాళ్ళకు ముచ్చట తెలిసి అరే వారి ఏమనుకుంటున్నావురా, నీ ఇష్టానికి నువ్వు కారుని ఎట్లా పడితే అట్లా మార్చింది కాకుండా ఇంకా మందిలోకి వచ్చి ఆగం చేస్తున్నావు అని పద్ధతిగా ఆపి 18,000 రూపాయల ఫైన్ రాసిండ్రట. రాజస్థాన్ జైపూర్ లో ఉన్న సుభాష్ చౌక్ దగ్గర జరిగింది ముచ్చట. మంచిగానే ఫైన్ రాసిండ్రు పట్టుండ్రు, ఇంకోసారి ఎవడు ఇట్లా చేయకుండా. లేకుంటే ఎవ్వరు పడతాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బండ్లను మాడిఫై చేసుడు, సైలెన్సర్లు సౌండ్ వచ్చేటట్టు పెట్టుడు, అడ్డగోలు ఆరన్లు కొట్టుడు బాగా అలవాటు అయిపోయింది కొంతమందికి. ఇక ఇవి మరి ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళా రేపు మస్తు వార్తలతోని కలుద్దాం. అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.